విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు శుక్రవారం మిస్సెలేనియస్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓపెన్ డిజిటల్ ఇకోసిస్టమ్స్ అంటే ఏమిటి, అలాగే ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్మెంట్ నెట్వర్క్, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్, వీటి గురించి కూడా 2-3 నిమిషాల సేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ అంటే ఏమిటి, అలాగే ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్, అలాగే RISC, వీటి గురించి కూడా మాట్లాడుకుందాం. క్రౌడ్ సోర్సింగ్ అంటే ఏమిటి, క్రౌడ్ ఫండింగ్ అంటే ఏమిటి, క్రిప్టో కరెన్సీస్ అంటే ఏమిటి, క్రిప్టో కరెన్సీస్ ప్రొలిఫరేట్ అయితే ఎకానమీస్కి వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి, అంతేకాకుండా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, మనీ లాండరింగ్కి సంబంధించి FATF తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటుంది. ఈ టాస్క్ ఫోర్స్ గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్, వీటి గురించి కూడా 2 మాటలు మీకు చెప్తాను. రాగల 20 నిమిషాల సేపు ఈ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటిది ఓపెన్ డిజిటల్ ఇకోసిస్టమ్స్. మన ప్రధానమంత్రి గారు చెప్తూ ఉంటారు, రాబోయే కాలంలో లాంచ్ చేసేటువంటి డిజిటల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ డిజిటల్ ఇకోసిస్టమ్స్ మోడల్లో ఉంటాయి అని చెప్పి. ఉదాహరణకి ఇక్కడ తీసుకోండి, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్. ఇది ఎలా లాంచ్ చేస్తున్నారు? ముందు ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది. అంటే ఫస్ట్ అది ఒక లేయర్ అనుకుందాం, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేస్తారు. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో APIs ద్వారా స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ఉదాహరణకి డయాగ్నోస్టిక్స్ కావచ్చు, అలాగే ఫార్మసీస్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా జాయిన్ అవుతారు. అంటే ఇక్కడ సైలోడ్ అప్రోచ్ ఉండదన్నమాట. సైలోడ్ అప్రోచ్ అంటే ఏమిటి, ఎవరు ఏం చేస్తున్నారో రెండో వాళ్ళకి తెలియదు. ఒక ఫార్మసీ ఏదైతే ఉందో అది ఎన్ని లక్షల రూపాయల మెడిసిన్స్ అమ్మింది, ఏ ప్రోడక్ట్స్ అమ్మింది, అసలు డాక్టర్ గారు ఏం ప్రిస్క్రైబ్ చేశారు, ప్రిస్క్రైబ్ చేసినవే వాళ్ళు ఇచ్చారా అనేటువంటివి మనకి ప్రస్తుతం ఉన్నటువంటి సిస్టంలో తెలియదు. అంటే దేనికదే పనిచేసుకుంటూ పోతున్నాయి. కానీ ఇక్కడ ఇదంతా ఇంటరాపరబుల్ సిస్టమ్ అనమాట. మీరు ఈ ప్లాట్ఫామ్ ద్వారా వీళ్ళందరూ అందులో చేరిన తరువాత అసలు డాక్టర్ గారు వ్రాసినటువంటి టెస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవే డయాగ్నోస్టిక్స్ చేశారా, అంటే డయాగ్నోస్టిక్స్కి వెళ్ళినప్పుడు ఇవే టెస్టులు చేశారా, ఇంకేమైనా చేశారా, అలాగే ఫార్మసీకి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు రాసిన మందులే ఇచ్చారా, వేరే ఏమన్నా ఇచ్చారా, ఇవన్నీ తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఇది ఇంటరాపరబుల్ ప్లాట్ఫామ్ అనమాట. ఇప్పుడు దాకా ఉన్నటువంటి సైలోడ్ అప్రోచ్ పోతుంది, అన్నీ కూడా ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తాయి. ఈ స్టేక్ హోల్డర్స్ అందరూ జాయిన్ అవుతారు. పేషెంట్ రికార్డ్స్ అక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఆన్లైన్లో రియల్ టైంలో పేషెంట్ రికార్డ్ అవైలబుల్గా ఉంటుంది. అలాగే అన్ని స్టేక్ హోల్డర్స్ కూడా అందులో జాయిన్ అవుతారు. ఇక ప్రభుత్వాలు ఏం చేస్తాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తాయి. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటి నియమ నిబంధనలు ప్రభుత్వాలు చేస్తాయన్నమాట. వీటిని ఏమంటారంటే ఓపెన్ డిజిటల్ ఇకోసిస్టమ్స్ అంటారు. వీటి మూలంగా సైలోడ్ అప్రోచ్ పోతుంది. రాబోయే కాలంలో బీమా సుగం ఏదైతే లాంచ్ చేయబోతున్నారో ప్లాట్ఫామ్, అది కూడా ఓపెన్ డిజిటల్ ఇకోసిస్టమ్ అనమాట. ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్ అందరూ దాని మీదకి వస్తారు. వాళ్ళ ప్రోడక్ట్స్ తీసుకొని అక్కడ లాంచ్ చేస్తారు. అర్థమైంది కదా. తర్వాత ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్మెంట్ నెట్వర్క్, దీన్ని ఎవరు లాంచ్ చేశారు? ఈ థింక్ ట్యాంక్ ఒకటి ఉంది ఇండియన్ సాఫ్ట్వేర్ సెక్టర్కి, దాన్ని ఐస్పిరిట్ అంటారు, వాళ్ళు లాంచ్ చేశారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఈ ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్మెంట్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ ప్లాట్ఫామ్ మీదకి APIs ద్వారా బ్యాంకులు కావచ్చు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అగ్రిగేటర్స్ కావచ్చు. అగ్రిగేటర్స్ అంటే ఏమిటి, ఒక చిన్న MSME ఉందనుకోండి, వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ రికార్డ్, గత 10 సంవత్సరాల నుంచి GST ఎంత కట్టారు, ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు, వాళ్ళ పర్చేసెస్ ఏమిటి, సేల్స్ ఏమిటి, అలాగే డైరెక్టర్స్ ప్రొఫైల్ ఏమిటి, ఇలాంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఉన్నారో అగ్రిగేటర్స్ వాళ్ళంతా అప్లోడ్ చేస్తారు. అక్కడ బ్యాంకుల పని చాలా సులువైపోతుంది. అదంతా చూసేసి బ్యాంకులు లోన్ ఇవ్వచ్చా లేదా అనేది డిసైడ్ చేస్తారు. సో అగ్రిగేటర్స్ కావచ్చు, లెండర్స్ కావచ్చు, బారోవర్స్ కావచ్చు, వేరియస్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఇవన్నీ ఈ ప్లాట్ఫామ్ మీదకి వస్తాయి. అది ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్మెంట్ నెట్వర్క్.
దీన్ని లాంచ్ చేసింది ఎవరు? సాఫ్ట్వేర్ థింక్ ట్యాంక్ ఐస్పిరిట్. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. దీన్ని ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది చాలా కాలం క్రితం. కారణాలు ఏవైనా సరే అంత ఫాస్ట్గా ముందుకెళ్ళటం లేదు. దీన్ని ఎవరు లాంచ్ చేశారు? దీన్ని లాంచ్ చేసింది DPIIT, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. అసలు ఈ ప్లాట్ఫామ్ ఏమిటి? ఇది అర్థం కావాలంటే మీకు ఒక చిన్న విషయం అర్థం కావాలి. మీరు అమెజాన్ ద్వారా కానీ అలాగే ఫ్లిప్కార్ట్ ద్వారా కానీ ఏదైనా ప్రోడక్ట్ని కొనాలనుకున్నారనుకోండి, ఆ యాప్ ద్వారా లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రోడక్ట్స్ని మీరు చూస్ చేసుకుంటారు, మీకు అవసరమైనటువంటి ప్రోడక్ట్ని. అంటే ఒక యాప్ ద్వారా మీరు ఒకే రకమైనటువంటి ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అవుతున్నారు. ఇక్కడ అలా కాదు, ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. మీరు అక్కడికి వెళితే అన్ని రకాల వాళ్ళు అక్కడ వాళ్ళ ప్రోడక్ట్స్ని లాంచ్ చేస్తారు. అంటే అన్ని ప్రోడక్ట్స్, వాళ్ళకు ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, అలాగే మీ స్ట్రీట్, మీ వీధి చివర ఉన్న కొట్టు కావచ్చు, వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఇది ఒక రకంగా డెమోక్రటైజేషన్ ఆఫ్ ఈ కామర్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటిదాకా ఏదైతే అడ్వాంటేజ్ ఉందో ఈ మల్టీనేషనల్ కంపెనీస్కి, అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, వాళ్ళ యొక్క మోనోపోలీని తగ్గించాలి, ఒక వీధి చివర ఉన్నటువంటి చిన్న చిన్న షాపులు వాళ్ళు కూడా బెనిఫిట్ అవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ని లాంచ్ చేయటం జరిగిందనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే అన్నీ కూడా స్టాండర్డైజ్ చేస్తారు. కేటలాగ్ కావచ్చు, స్టాండర్డైజ్ చేస్తేనే కదా ప్రోడక్ట్స్ మనం ఈజీగా చూస్ చేసుకోగలిగేది. తర్వాత ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కావచ్చు, ఆర్డర్ మేనేజ్మెంట్ కావచ్చు. తర్వాత దీని ద్వారా ఇక్కడ ఈ కామర్స్ సెక్టర్ అనేది ఇంక్లూసివ్ అవుతుంది. మీరు ఎవరైతే సెల్లర్ ఉన్నారో వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ప్లాట్ఫామ్ ద్వారా సెల్లర్ని, అలాగే ప్రోడక్ట్ని, సర్వీస్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అందుకే దీన్ని ఇంక్లూసివ్ అండ్ డెమోక్రటిక్ అన్నారనమాట. సరే, మీకు 3 ముఖ్యమైన విషయాలు చెప్పాను. ఓపెన్ డిజిటల్ ఇకోసిస్టమ్స్ అంటే ఒక ఆర్కిటెక్చర్ని డెవలప్ చేస్తారు. తర్వాత వేరియస్ స్టేక్ హోల్డర్స్ అంతా కూడా వాళ్ళ యొక్క సైలోడ్ అప్రోచ్ని పక్కన పెట్టి, ఒకళ్ళు ఏం చేస్తున్నారో ఇంకొకళ్ళకి తెలియకుండా ఉన్నారు కదా, దాన్ని పక్కన పెట్టి అందరూ కూడా APIs ద్వారా దాంట్లో చేరాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. వీటిని ఓపెన్ డిజిటల్ ఇకోసిస్టమ్స్ అంటారు. ఇక్కడ చూసారంటే ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్మెంట్ నెట్వర్క్, దీని ద్వారా కూడా ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ తర్వాత వేరియస్ స్టేక్ హోల్డర్స్ ఇక్కడ చేరతారు. తర్వాత MSMEస్కి లోన్స్ ఇవ్వటం చాలా తేలికైపోతుంది. దీన్ని లాంచ్ చేసింది ఐస్పిరిట్. తర్వాత ఇక్కడ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్, దీన్ని లాంచ్ చేసింది DPIIT. అందుకున్న విధంగా ముందుకెళ్ళటం లేదు. ఇక్కడ సెల్లర్స్ అందరూ ఇదే ప్లాట్ఫామ్ మీద ఉంటారు. అలాగే అన్ని ప్రోటోకాల్స్ కూడా స్టాండర్డైజ్ చేయబడతాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రోటోకాల్ని, ఒక్కొక్క ఇన్వెంటరీని, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరికీ కూడా స్టాండర్డైజ్డ్ వేలో ఉండాలి. తర్వాత ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్. ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ కొత్త ఏమీ కాదు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో లా స్కూల్స్ ఆల్రెడీ ఫాలో అవుతున్నాయి. జర్మన్ యూనివర్సిటీస్లో ఇంజనీరింగ్ కాలేజెస్ ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు అసలు దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఎందుకంటే CBSE ఈ మధ్య ఏం చెప్పిందంటే ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఆలోచిస్తున్నాము అని చెప్పారు. అయితే CBSE ఇంతకుముందు 2014 నుంచి 17 మధ్యలో 9 నుంచి 12వ తరగతి వరకు ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసింది. కానీ సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ రాలేదు. విద్యార్థుల నుంచి అలాగే టీచర్స్ నుంచి చాలా అబ్జెక్షన్స్ రావడంతో దాన్ని క్లోజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ దిశగా ఆలోచిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ డెవలప్ చేయాలి. టీచర్స్ పిల్లల్లో హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ డెవలప్ చేయాలి. అలాగే క్వశ్చన్ పేపర్ సెట్ చేయటం కూడా ఏదో పుస్తకంలో ఉన్నటువంటి డెఫినేషన్స్ లేకపోతే పుస్తకంలో ఉన్నటువంటివో అడగటం కాదు. పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను బేస్ చేసుకొని కాన్సెప్చువల్ ప్రశ్నలు అడగాలి, అప్లికేషన్ ఓరియంటెడ్ అడగాలి. అలా అడగాలంటే టీచర్స్ ముందు డెవలప్ అవ్వాలి, పిల్లల్ని అలా డెవలప్ చేయాలి. ఈ రెండు జరిగితేనే సాధ్యం అవుతుంది. కాబట్టి అంత తేలిక కాదు. తర్వాతి ప్రశ్న, ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్. మీ అందరికీ తెలుసు, ఒక చిన్న చిప్ మీద మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ట్రాన్సిస్టర్ అంటే అది 1 కానీ 0 కానీ తీసుకుంటుంది.
అర్థమైంది కదా? ఎక్కువ ట్రాన్సిస్టర్స్ ఉండాలి అంటే ఒక ట్రాన్సిస్టర్కి ఇంకొక ట్రాన్సిస్టర్కి మధ్య దూరం తగ్గాలి. ఇప్పుడు మనం 5 నానోమీటర్ 3 నానోమీటర్ వాటిని తయారు చేస్తున్నాం అంటే చాలా ట్రాన్సిస్టర్స్ని, మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ని ఒక చిన్న చిప్ మీద మనం అందుబాటులోకి తీసుకొచ్చాం. అందుకే ప్రాసెసింగ్ పవర్ పెరిగింది. అందుకే మనం చాలా పనులు కంప్యూటర్స్ ద్వారా, మొబైల్స్ ద్వారా చేసుకోగలుగుతున్నాం. అర్థమైంది కదా? సరే, ఇదంతా కూడా ఒక చిప్ అనుకుందాం. అయితే ఆ చిప్ అన్ని విషయాలు అర్థం చేసుకోవాలంటే దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కదా ముందు. సరే, వేరు వేరు ప్రాసెసెస్కి ఉండేటువంటి సాఫ్ట్వేర్ డిఫరెంట్, కానీ అసలు ఈ చిప్ అన్ని విషయాలు అర్థం చేసుకోవాలంటే అది ఒక మిషన్ కదా, దానికి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కదా. దాన్ని ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ అంటారు. ఈ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే ఏవైతే మన ల్యాప్టాప్స్ ఉన్నాయో, ల్యాప్టాప్స్లో వాడేటువంటి చిప్స్ ఉన్నాయో వాటిల్లో డామినేషన్ అంతా ఇంటెల్ వాళ్ళది. ఇక మీరు మొబైల్స్ ఉన్నాయనుకోండి, ట్యాబ్లెట్స్ ఉన్నాయనుకోండి, వాటిల్లో డామినేషన్ అంతా ఏఆర్ఎం కంపెనీది. అలాగే వాళ్ళు ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ కూడా వాళ్ళ మోనోపోలీ అన్నమాట. అర్థమైంది కదా? ఇంటెల్ అలాగే ఏఆర్ఎం లాంటి కంపెనీలు ఈ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్లో, అంటే ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ అంటే ఇంటర్ఫేస్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. తర్వాత మనం రకరకాల సాఫ్ట్వేర్స్ డెవలప్ చేసుకొని ఈ యొక్క చిప్ ఏం పని చేయాలి అని చెప్పి మనం డిసైడ్ చేస్తాం. ఆ చిప్ ద్వారా నాకు క్యాలిక్యులేషన్స్ కావాలా, లేకపోతే నేను వీడియోలు చూడాలా, లేకపోతే ఇంకొక పని చెయ్యాలా, అది నేను సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. అసలు ముందు ఇది అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్. ఇప్పటిదాకా ఇంటెల్ అలాగే ఏఆర్ఎం వాటి మోనోపోలీని తగ్గించాలి అనే ఉద్దేశంతో ఈ ఆర్ఐఎస్సి అనేటువంటిది ఓపెన్ సోర్స్ ఐఎస్ఏ అందుబాటులోకి వచ్చిన 4-3 సంవత్సరాల క్రితం. ఈ ఆర్ఐఎస్సి అనేటువంటి ఓపెన్ సోర్స్ ఆర్కిటెక్చర్ ద్వారా ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ని క్రియేట్ చేయాలి అని భారతదేశం ఇతర దేశాల కొలాబరేషన్తో ముందుకెళ్లాలని ఆలోచించింది, కానీ స్టెప్స్ అంత ముందుకి పడలేదు. తర్వాతి ప్రశ్న, క్రౌడ్ సోర్సింగ్ అంటే ఏమిటి? మీరు ఒక సైంటిఫిక్ డేటాని కంపైల్ చేయాలనుకోండి, వేరు వేరు సోర్సెస్ ద్వారా సోషల్ నెట్వర్కింగ్ ఉపయోగించి కంపైల్ చేయొచ్చు. అలాగే మిస్సింగ్ పర్సన్స్ని లొకేట్ చేయడానికి, చారిటీకి డబ్బులు మొబిలైజ్ చేయడానికి, అలాగే ఏదైనా పని చేయాలంటే డబ్బులు మొబిలైజ్ చేయడానికి, వీటన్నిటికీ మనం క్రౌడ్ సోర్సింగ్ అంటాం. ఒకవేళ అది స్టార్టప్కి సంబంధించిన ఫైనాన్సింగ్ కానీ, ఒక ఇన్నోవేటివ్ స్టార్టప్ యొక్క ఫైనాన్సింగ్ కానీ అయితే క్రౌడ్ ఫండింగ్ అంటాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాదాపు $3 బిలియన్ దీనికి ఖర్చు అయింది. 1990లో మొదలుపెట్టి 2003 కల్లా హ్యూమన్ జీనోమ్ సీక్వెన్సింగ్ని కంప్లీట్ చేశారు. ఆ తర్వాతే మనకు తెలిసింది మన హ్యూమన్ బాడీలో అంటే ఒక సెల్లో 20 నుంచి 25 వేల జీన్స్ ఉన్నాయని చెప్పి. అయితే ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్కి కొంత ఫండింగ్ కూడా ఇలా క్రౌడ్ సోర్సింగ్ ద్వారానే జరిగిందనమాట. సరే, ఇంకొక విషయం ఏంటంటే మన దేశంలో కంపెనీలకు సంబంధించి ఈక్విటీ క్రౌడ్ ఫండింగ్ అలౌడ్ కాదు, డెట్ క్రౌడ్ ఫండింగ్ అలౌడ్ అనమాట. తర్వాత విర్చువల్ కరెన్సీ అంటే ఏమిటి? విర్చువల్ కరెన్సీ అంటే ఒక వాల్యూ ఉంటుంది, డిజిటల్గా రిప్రజెంట్ చేస్తాం, దాన్ని విర్చువల్ కరెన్సీ అంటారు. మామూలుగా 100 రూపాయల నోట్ తీసి ఇచ్చారనుకోండి, అది ఫిజికల్ కరెన్సీ. విర్చువల్ కరెన్సీ అంటే దానికి మన ఫిజికల్ కరెన్సీ లాగానే వాల్యూ ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే డిజిటల్ రిప్రజెంటేషన్ అనమాట. దాన్ని కూడా మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ లాగా మనం కొట్టుకెళ్ళి ఒక 2 కిలోలు బియ్యం కొనుక్కున్నాం అనుకోండి, 100 రూపాయల నోట్ ఇస్తాం, అది మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. అలాగే యూనిట్ ఆఫ్ అకౌంట్ మీ అందరికీ తెలుసు. 10 రూపాయలంటే ఎంత, 100 రూపాయలంటే ఎంత, రూపాయి అంటే ఎంత, యూనిట్ ఆఫ్ అకౌంట్. అలాగే స్టోర్ ఆఫ్ వాల్యూ, మీరు ఇంట్లో డబ్బులు దాచుకుంటారు, ఎందుకని? దానికి వాల్యూ ఉంది కాబట్టి. ఒకవేళ ఇన్ఫ్లేషన్ 100%, 200% అయిందనుకోండి, అప్పుడు మీ రూపాయల యొక్క వాల్యూ పోతుంది. అందుకే హై ఇన్ఫ్లేషన్ ఉండకూడదనమాట. హై ఇన్ఫ్లేషన్ ఉంటే మనం దాచుకున్న డబ్బుల విలువ తగ్గిపోతుంది.
సో ఇక్కడ ఇవన్నీ కూడా క్రిప్టోగ్రఫీ అనేటువంటి టెక్నాలజీతో ప్రొటెక్ట్ చేయబడతాయి. డీసెంట్రలైజ్డ్, మన ఆర్బీఐ లాగా సెంట్రలైజ్డ్ ఏజెన్సీ ఏ ఉండదు. క్రిప్టోగ్రఫీ, తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీ, అలాగే ఇట్ ఈస్ నాట్ ఏ లీగల్ టెండర్. లీగల్ టెండర్ అంటే ఏమిటి? ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. అంటే ఎవరూ కూడా ఆ కరెన్సీని మేము యాక్సెప్ట్ చెయ్యము అని చెప్పడానికి లేదు, లీగల్గా యాక్సెప్ట్ చేయాల్సిందే. చిల్లర లేదు తర్వాత రండి అంటే వేరే విషయం, కానీ లీగల్గా మీరు 100 రూపాయల నోట్ తీసుకెళ్తే యాక్సెప్ట్ చేయాలి, దాన్ని లీగల్ టెండర్ అంటారు. అలాగే ఫియట్ కరెన్సీ, మన రూపాయి ఏదైతే ఉందో, అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్ ద్వారా అది చెల్లుబాటు అవుతుంది, ప్రభుత్వ ఆర్డర్ అన్నమాట. అయితే ఇక్కడ మీరు చూస్తే ఈ ఏవైతే బిట్ కాయిన్ కానీ ఇతరితర క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయో అవి ఫిడ్యుషరీ మనీ అంటాం. అంటే ట్రస్ట్ ద్వారా మాత్రమే నమ్మకం నడిపిస్తుంది, అవి లీగల్ టెండర్ కాదు, అలాగే ఫియట్ మనీ కాదు. అర్థమైంది కదా? ఇవి విర్చువల్ కరెన్సీకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్. ఇక ఈ క్రిప్టో కరెన్సీస్ బాగా పెరిగాయి అనుకోండి, అంటే క్రిప్టో కరెన్సీస్లో ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెరిగాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీకు ఇంతకుముందే చెప్పాను, క్రిప్టో కరెన్సీస్ ఈ మూడింటికి వాడచ్చు. అయితే మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంతగా ఇవి ప్రాచుర్యంలోకి రాలేదు. అంటే మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా అంతగా ఇవి ప్రాచుర్యంలోకి రాలేదు. అంటే నేను బిట్ కాయిన్ ఇస్తాను, నాకు కారు ఇవ్వండి అంటే ఎంతమంది ఇస్తారు చెప్పండి? ఏవో కొన్ని చోట్ల కొన్ని దేశాలు యాక్సెప్ట్ చేస్తున్నాయి, కానీ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ లాగా ఇవి ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే యూనిట్ ఆఫ్ అకౌంట్, స్టోర్ ఆఫ్ వాల్యూ కింద ఉన్నాయి అన్నమాట. అయితే వలటాలిటీ ఎక్కువ ఉంటుంది బిట్ కాయిన్ మీరు చూస్తే. సరే, ఈ బిట్ కాయిన్స్ కానీ క్రిప్టో కరెన్సీస్ కానీ బాగా పెరిగాయి అనుకోండి, ప్రభుత్వాలకు చాలా ఇబ్బందులు. ఒకటేంటంటే బ్లాక్ మనీ ప్రొలిఫరేట్ అవ్వచ్చు. తర్వాత రెండోది టెర్రర్ ఫండింగ్. ఒకవేళ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ దీన్ని వాడుతున్నాం అనుకోండి, టెర్రర్ ఫండింగ్ పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇవి ఆల్మోస్ట్ కౌంటర్ ఫీట్ కరెన్సీతో సమానమని కొంతమంది క్రిటిక్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక కరెన్సీ నోట్ మీద ఏముంటుంది? మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రామిస్ చేస్తుంది. అదేంటి? ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ద సమ్ రిటర్న్ ఆన్ ద కరెన్సీ నోట్. నేను ప్రామిస్ చేస్తున్నాను, మీకు 100 రూపాయలు మీకు ఇస్తాను, దీని మీద ఏదైతే ఉందో దానికి నేను ప్రామిస్ చేస్తున్నాను అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంతకం ఉంటుంది అక్కడ. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆ వాల్యూకి గ్యారంటీ ఇస్తుంది. అలాంటిది ఏది ఈ క్రిప్టో కరెన్సీస్కి లేదు. తర్వాత ఒకవేళ ఈ క్రిప్టో కరెన్సీస్ ప్రొలిఫరేట్ అయితే ఏం జరుగుతుంది? మానిటరీ పాలసీ వాల్యూ ఏముంది చెప్పండి? మీకున్న డబ్బులన్నీ బ్లాక్ మనీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, తీసుకెళ్ళి ఆ క్రిప్టో కరెన్సీస్లో పెట్టుకుంటారు. అసలు మనీ కంట్రోల్, మనీ సర్క్యులేషన్ మీద ఎలాంటి కంట్రోల్ ఉంటుంది ప్రభుత్వాలకు కానీ సెంట్రల్ బ్యాంక్స్కి కానీ? అందుకని ఇలాంటి ప్రశ్నలు చాలా తలెత్తుతున్నాయి. ఇక మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్. ఎప్పుడైనా సరే ఇల్లీగల్ మనీ అనేటువంటిది చాలా డేంజర్ అన్నమాట. ఎందుకంటే ఈ ఇల్లీగల్ మనీలో పార్ట్ ఆఫ్ ఇట్ టెర్రర్ ఫండింగ్కి వెళ్ళచ్చు. ఎందుకంటే ఎక్కడైతే ఇల్లీగల్ మనీ ఉందో, బ్లాక్ మనీ ఉందో, కోట్లాది రూపాయలు ఎవరి దగ్గరన్నా అక్రమంగా మైనింగ్ ద్వారా వస్తే వాళ్ళ దగ్గర ఉందని తెలుసు, వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారని తెలుసు, వాళ్ళ దగ్గరికి నెమ్మదిగా నక్సలైట్లో, టెర్రరిస్ట్లో వెళ్తారు. మీ దగ్గర చాలా బ్లాక్ మనీ ఉంది కదా, ఒక 10% నాకు ఇచ్చేయండి, లేకపోతే మిమ్మల్ని కాల్ చేస్తామంటారు. వాళ్ళు నెమ్మదిగా ఇచ్చేస్తారు. ఎందుకు ఇస్తారంటే ఇది ప్రభుత్వానికి తెలియకుండా ఉన్నటువంటి డబ్బులు. పోలీసులకు చెప్పారనుకోండి మొత్తం బయటపడిపోతుంది, డబ్బుల కట్టలు బయటపడిపోతాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. అంత గొడవ ఎందుకు? 10% ఇస్తే పోలా. అందుకే ఈ యొక్క టెర్రరిజం ఫైనాన్సింగ్, ఈ బ్లాక్ మనీ ఉన్న దగ్గర చాలా ఈజీ అవుతుందన్నమాట. మనీ లాండరింగ్ని కంట్రోల్ చేయడానికి, అంటే బ్లాక్ మనీ ఏదైతే ఉందో అది ఆర్గనైజ్డ్ ఛానల్స్లోకి ఎంటర్ అవ్వకుండా ఉండటం కోసం, అంటే మనీ లాండరింగ్ని ప్రివెంట్ చేయడం కోసం ప్రపంచవ్యాప్త కోఆపరేషన్ కావాలి. ఆ కోఆపరేషన్ కోసమే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఒక చార్టర్ బేస్డ్ ఆర్గనైజేషన్ కాదు. ఇక్కడ ఓన్లీ ఈ
టాస్క్ ఫోర్స్ మాత్రమే, ఒక చార్టర్ లేదు. చార్టర్ అంటే ఏమిటి? దానికి ఒక పెద్ద హంగామా ఉంటుంది. ప్రపంచ కన్వెన్షన్స్ అనుకోండి, పార్లమెంట్లో రాటిఫై చేయాలి, నేషనల్ పాలసీస్లో ఇన్కార్పొరేట్ చేయాలి, చాలా పెద్ద హంగామా ఉంటుంది చార్టర్ ఉంటే. ఇక్కడ మనీ లాండరింగ్ని ప్రివెంట్ చేయడానికి, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ని ప్రివెంట్ చేయడానికి ఇది దేశాలు తీసుకునేటువంటి పాలసీస్ ఆ విధంగా ఉండాలి అన్నటువంటి సంకల్పంతో ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ని 1989వ సంవత్సరంలో G7 సమ్మిట్ జరుగుతున్నప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మన దేశం కూడా అందులో మెంబర్. సెక్రటేరియట్ ప్యారిస్లో ఉంది. ఇక్కడ మన రెగ్యులేటరీ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో దేశాల్లో అవి మనీ లాండరింగ్ని ప్రివెంట్ చేయడానికి, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ని ప్రివెంట్ చేయడానికి. మొదట టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అనేటువంటిది లేదు. తర్వాత ఈ టెర్రరిస్ట్ అటాక్స్ 2001లో ట్విన్ టవర్స్ మీద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరిగిన తర్వాత దీన్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా మాట వినకపోతే, సరైనటువంటి అక్కడ రెగ్యులేటరీ మెజర్స్ లేకపోతే ఆ దేశాలని ఫస్ట్ గ్రే లిస్ట్లో పెడతారు. తర్వాత మీరు ఇది చెయ్యండి, అది చెయ్యండి అని చెప్పి చూస్తారు. అంటే FATF వాళ్ళు. అప్పుడు కూడా వినకపోతే బ్లాక్ లిస్ట్లో పెడతారు. బ్లాక్ లిస్ట్లో పెడితే ఆ దేశాల వైపు మిగతా వాళ్ళు కన్నెత్తి చూడరు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఫారిన్ లోన్స్ కావచ్చు, ఇవన్నీ చాలా కష్టమైపోతాయి. ప్రస్తుతం బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి కంట్రీస్ నార్త్ కొరియా, ఇరాన్, వీటిని ఏమంటారంటే నాన్ కోఆపరేటివ్ కంట్రీస్ ఆర్ టెరిటరీస్ అంటారు. ఈ కంట్రీస్ గ్రే లిస్ట్లోకి వెళితేనే చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇంటర్నేషనల్గా ఉన్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ అంటే IMF, వరల్డ్ బ్యాంక్, ADB లాంటివి లోన్స్ ఇవ్వాలంటే 100 సార్లు ఆలోచిస్తాయి. అలాగే ఇతర దేశాలు కూడా లోన్స్ ఇవ్వాలంటే ఆలోచించే పరిస్థితి వస్తుంది. ఇట్లా రకరకాల ఇబ్బందులు ఉంటాయన్నమాట. అర్థమైంది కదా? గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్ ఈ పదాలు వచ్చినప్పుడు FATF మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్కి సంబంధించిన విషయాలుగా గుర్తుపెట్టుకోండి. సోమవారం నాడు మీకు చాలా ముఖ్యమైన సైన్స్ అండ్ టెక్నాలజీ విషయాలు చెప్పబోతున్నాను. సో ఈ మాడ్యూల్స్ వింటూ ఉండండి. అలాగే షార్ట్స్ కూడా తప్పకుండా వినండి. థ్యాంక్ యూ.